హలో, నా పేరు డాక్టర్ ఓబులేసు, చిన్నపిల్లల వైద్య నిపుణులు, అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా. పురిటి పిల్లల్లో, పుట్టిన 8 రోజు పిల్లల్లో ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి? ఆ పిల్లల్లో వచ్చే కొన్ని సాధారణమైనటువంటి లక్షణాలు ఏంటి, అవి సాధారణమైనటివి అసాధారణమైనటివి గమనించి డాక్టర్ గారిని సంప్రదించుంటాయి. అవి ఏంటంటే, ఒకటి, పిల్లల్లో ఊరికే కక్కుతుండడం అని చెప్పి వస్తారు. సార్, కొద్ది పాలు తాగగానే కొన్ని పాలు బయటకు కక్కుతున్నాడు, ఏం చేయమంటారు, ఏమన్నా ఇబ్బంది ఉందా? పాలు తాగిన వెంటనే మనం బేబీని ఇట్లా ఉబి మీద వేసుకొని ఇట్లా తట్టాడసడం జరగాలి. ఇలా చేయకపోయినట్లయితే కనుక ఈ గ్యాస్ అనేది లోపల ఉండిపోయి పాలు పైకుండి అవి వాంతి రూపంలో బయటకు. వాళ్లకు ఈ పాలు తాగిన తర్వాత పాలు ఎనికి రాకుండా ఉండేందుకు ఒక తలుపు లాంటి కండరం ఉంటుంది, అది సరిగా ఎదగదు. కాబట్టి మీరు కంపల్సరీగా బర్పింగ్ చేయవలసి ఉంటుంది. ఇలా ఒక బోర్లో పడుకోబెట్టి ఈ భుజం పైన ఇలా తట్టవలసి ఉంటుంది. దానివల్ల గ్యాస్ అనేది బయటకు వెళ్తుంది. వాళ్ళు ఈ పొట్ట ఉబ్బడం కానీ, ఈ వాంతులు రిపీటెడ్ కక్కడం కానీ జరగకుండా ఉంటారు. ఇది చేయాల్సింది. ఒకవేళ బాగా పొట్ట ఉబ్బి కంటిన్యూస్గా ఏడుస్తున్నట్లయితే డాక్టర్ గారిని సంప్రదిస్తే దానికి ఆ కడుపు ఉబ్బరానికి గ్యాస్కు సంబంధించిన ఒక చిన్న టానిక్ ఇస్తా, అది పోతుంది. ఇది చేయవలసి ఉంటుంది. ఇలా కాకుండా ఎటువంటి నాటు వైద్యాలు వాడడం కానీ, మంత్రాలు మంత్రించడం కానీ ఇట్లాంటివి చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు.